హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అలాగే ఈరోజు వ్లాగ్లోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంక ఇక్కడ వచ్చి పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట సాయి లంచ్ బాక్స్లోకి. ఇంకా పొటాటో ఫ్రై పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసామంటే చిన్నగా ఫ్రై అవుతుంది, మిగతా పనులు చేసుకోవచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే పొటాటో ఫ్రై అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేసేసాను. ఇంకా అదో పక్క అయితే ఫ్రై అవుతుంది. ఇంకా నా మిగతా వర్క్ అంతా ఎక్కడ దాకా వచ్చింది ఏంటని చూసేద్దాం. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా ఫ్రై అనేది స్టవ్ మీద అయితే పెట్టేసేసాను కదండి. ఇంక ఈ తర్వాత అయితే పిల్లలు అయితే ప్రస్తుతానికి నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళ నిద్ర లేచి 7ంటికి అట్లా లేపుతానమాట ప్రతిరోజు. ఇంకా అప్పుడు లేచారనుకో ఇంకా కరెక్ట్గా 1.5 అవర్లో ఇంకా వాళ్ళు రెడీ అవుతారనమాట. ముగ్గురిని రెడీ చేసేసరికి సరిపోతుంది. ఇంకా హంసిక అయితే అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోద్దిలేండి. ఇంకా మిగతా వీళ్ళిద్దరే లెగవమంటే అంత తొందరగా లెగవరు అనమాట. లేపితే 5 మినిట్స్ 2 మినిట్స్ అని చెప్తానే ఉంటారనమాట లేపినప్పుడల్లా. కానీ హంసి అయితే లేపంగానే టక్కన లేచి కూర్చునిద్ది అనమాట. ఎంత నిద్రలో ఉన్నా సరే స్కూల్ టైం అవుతుంది లేపమా అనగానే టక్కన లేచేసిద్ది. ఇంకా ఒక 2-3 టైమ్స్ కూడా పిలవక్కర్లేదు అనమాట. ఒక్కసారి మనం లేపామంటే ఇంక లేచేసిద్ది అనమాట. ఇంక ఇక్కడైతే ఇంక పొటాటో కట్ చేస్తాను కదా, అదంతా తీసేయాల చెత్త. ఇది వచ్చేసి ఇంక ఈరోజు ఇడ్లీ అనమాట బ్రేక్ఫాస్ట్. ఇంకా దాంట్లోకి శనగపిండితోటి బొంబాయి చట్నీ చేయాలి. అలాగే పిల్లల కోసం అయితే హీటర్ అయితే పెట్టేశానండి. ఇంకా నీళ్ళు కాగంగానే కరెక్ట్గా 6:30కి అట్లా పెట్టేస్తాను. ఇంకా ఒక 20 మినిట్స్ అట్టా కాగనిస్తాను అనమాట. ఇంకా బాగా కాగితే ఇంకా వైషుకి హంసికి సరిపోతాయి. ఇంకా చిన్నోడికి మళ్ళీ తర్వాత సపరేట్గా పెడతాను అనమాట. వీళ్ళిద్దరు ఫ్రెష్ అయిపోయినాక మళ్ళీ చిన్నోడికి పెడితే ఎట్లాగా వీళ్ళిద్దరు కొంచెం రెడీ అయిన తర్వాత వాడిని లేపుతాను అనమాట. పాపం చిన్నపిల్లవాడు కూడా పొద్దున్నేం లెగుస్తాడులని కొంచెం లేటుగానే లేపుతాను. ఇంక ఈరోజైతే వాకిట్లో అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గేసేసానండి. కరెక్ట్గా ఇంకా 5:15కి ఆ టైంకి అయితే నిద్ర లెగుస్తానమాట. ఇంకా 5:30 ఆ టైంకి అయితే ఇంకా రోడ్డు మీద అయితే చీమి కల్లాపది చల్లి ముగ్గు అయితే ఇంకా ప్రతిరోజు పెట్టేస్తాను. ఈరోజు అయితే అలా సింపుల్గా పెట్టేశాను. అండ్ ఇదేం చెట్టో మీరు ఎవరన్నా గెస్ చేస్తే కామెంట్ చేయండి ఏం చెట్ట ఏంటని. సో ఈ చెట్లన్నీ కొంచెం ఇప్పుడు నీళ్ళు అయితే పోసేయాలి. చిన్న చిన్న ఊరిక వాటర్ బాటిల్స్, థమ్స్అప్ బాటిల్స్ వాటిల్లో అయితే చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టానండి. వాటికి ఇంకా నీళ్లు పోసేస్తే ఇంక సరిపోతుంది. ఇంక ఇక్కడైతే హంసి వాళ్ళనైతే లేచి రెడీ అయిపోతుంది. ఇంకా చెప్పాను కదా, హంసి అయితే లేపంగానే టక్కన లేచి కూర్చునిద్ది. తనతో అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. సో తనైతే ఫ్రెష్ అయిపోయింది. ఇంక ఇప్పుడు తనకి జడ అది వేసేస్తే తన పాటికి తనైతే ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా మిగతా ఇద్దరు అయితే నిద్రపోతున్నారు అనమాట. వాళ్ళైతే ఇంకా నిద్ర లేగలేదు. ఇంకా ఫస్ట్ అయితే తను ఇంకా ఫ్రెష్ అయ్యి రాగానే ఇంకా అన్నీ తనే అరేంజ్ చేసి పెట్టుకునేది అనమాట. ఆయిల్, పౌడర్ మొత్తం దువ్వెన అన్నీ తీసుకొని వెళ్ళి కూర్చునేది. ఇంకా అప్పుడు నేను వెళ్ళి తనకు జడ వేసేస్తాను అనమాట. ఇంక వీళ్ళిద్దరు నిద్రపోతున్నారు. వాళ్ళిద్దరిని అయితే లేపాలి. ఇంకా చిన్నోడికి కూడా హీటర్ అయితే పెట్టేశానండి, కాగుతున్నాయి. ఇంకా పొటాటో ఫ్రై కూడా ఇందాక చేశాను కదా, సో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాయి అయితే తన లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తాడు. ఇంకా తన వరకే చేశాను, పిల్లలకి చేస్తే తర్వాత చేయొచ్చులే అన్నట్టు ఇంకా చేయలేదన్నమాట. చిన్నోడు వరకే, సాయి వరకే చేశాను. అండ్ బొంబాయి చట్నీ చేస్తాను ఇడ్లీలోకి అని చెప్పాను కదా, సో అది కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ రెండు అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా వైష్ణుని కూడా లేపేసేసి తను కూడా పంపించేసేస్తే ఫ్రెష్ అయిపోయారు. చిన్నోడు కూడా లేపేయి వాడిని కూడా రెడీ చేశాను. అసలు వీళ్ళకి ఎంత పిచ్చి ఏంటో నాకైతే అర్థం కాదు. వీడు చూడండి, పొటాటో అయితే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఒట్టి ఫ్రై చూస్తే చాలు ఇంక ఒట్టి అయినా తీసుకొని చూడండి ఎట్టా తింటున్నాడు. సాయి లంచ్ బాక్స్లో పెట్టుకున్నాక కొంచెం మిగిలేసరికి దాన్ని అయితే ఇలా ఒట్టిది తినేస్తున్నాడు అనమాట. ఇంక మళ్ళీ చెప్తాడనమాట వెళ్ళేటప్పుడు, మళ్ళీ లంచ్ బాక్స్లో కూడా పొటాటోనే చేసి పంపి నాకు అని. కాకపోతే ఆ రోజు ఇంకా సాంబార్ చేద్దాంలే అని చేశాం. కానీ ఇంకా అంత పిచ్చి అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసి చాలామంది పిల్లల్ని అయితే చూస్తున్నాను అనమాట పొటాటో ఫ్రై అంటే అంత ఇష్టంగా తింటుంటారు. సో ఇంకా పెద్దవాళ్ళకైనా నచ్చిద్ది అనుకోండి, కాకపోతే పిల్లలు ఇంకా బాగా ఇష్టపడి తింటారు. ఇంకా మా బుడ్డోడు వైషు అయితే ఇంకా పొటాటో అంటే బాగా ఫేవరెట్ అనమాట. చూసారు కదా, ఒట్టిగా తినేస్తున్నారు. ఇంక ఇడ్లీ అని చెప్పాను కదా, ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి పిల్లలకి. పెట్టేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు తినేసేసేసారు. ఇంకా తినేసిన తర్వాత ఇప్పుడు స్కూల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారనమాట. ఇంకా చూడండి, ఇంకా తను రెడీ అయ్యి కూర్చొని త్వరగా పెట్టే మమ్మీ వెళ్ళిపోవాలి స్కూల్కి అన్నట్లు కూర్చొని ఉంటుంది. ఇంకా మా బుడ్డోడు ముగ్గురు అయితే రెడీ అయిపోయారండి. ఇంక ఇప్పుడు వీళ్ళైతే
తినేసేసి స్కూల్కి కూడా బయలుదేరుతున్నారు. ఇంకా హంసిక చిన్నోడైతే మామయ్య తీసుకెళ్ళిపోయారు. కానీ వైషుకి సైకిల్ ఏంటంటే కొంచెం పంచర్ అయిందనమాట. అందుకని పాపం నడిచి వెళ్తుంది. కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత మామయ్య ఎదురొస్తారు కదా, వాళ్ళని దించేసి అప్పుడు మళ్ళీ తినను కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేస్తారు. ఎప్పుడన్నా ఇలా సైకిల్లో గాలి లేనప్పుడు పంచర్ అయినప్పుడు మాత్రం తను కొంచెం దూరం అట్లా నడిచి వెళ్తే అక్కడ ఇంకా ఎదురుగా మామయ్య వాళ్ళని దించేసి వచ్చినాక తిని కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా చిమ్మి తుడిచేసేసి కాఫీ అది తాగేసేసి ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసేసుకున్న తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి. కొన్నిసార్లు ఎక్కువ పని ఏదైనా ఉన్నప్పుడు కొంచెం లేట్ అయింది, కానీ లేకపోతే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయేసి దేవుడికి పూజ చేసి ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ తింటానమాట ప్రతిరోజు. కొన్నిసార్లు కొంచెం పని ఏదన్నా ఎక్కువ లేట్ అయితే ఇంకా అప్పుడు ముందే తినేస్తాను. ఇంక ఇట్లా అనమాట. ఇంకా ఇప్పుడు దేవుడికి అయితే పూజ అయితే ఇంకా పూలు అవన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా మాకు ఇళ్ళ దగ్గరే ఉంటాయి అనమాట పూలు. ఇంకా అవన్నీ కోసుకొని వచ్చేసి దేవుడికి అయితే పెట్టేసేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అది తినేసేసాను. నేను కూడా ఇడ్లీ అది తినేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. మా బుడ్డోడు అయితే పాపం పొటాటో పంపిస్తానేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. కాకపోతే ఇంకా పొటాటో కొంచెమే ఉండేసరికి ఇంకా సాయి వరకు సరిపోయింది. అదిగాక ఇంకా పెడితే ముగ్గురికి పెట్టాలి, లేకపోతే ఇంకా వీడొక్కడికి పెట్టినా మళ్ళీ తర్వాత వయసు చూసింది అనుకోండి, ఇంకా అప్పుడు మళ్ళీ తను నాకు ఎందుకు పెట్టలేదు పొటాటో ఫ్రై అని గోల్ చేస్తుంది. సర్లే తర్వాత రోజు చేయొచ్చులే అని ఇంకా ఆ రోజుకైతే సాంబార్ చేస్తున్నాను అనమాట. సాంబార్ అయినా బాగానే తింటారు. కాకపోతే అన్నిటికన్నా ఎక్కువ ఫేవరెట్ ఏదంటే పొటాటో ఫ్రై అని చెప్తారు వాళ్ళైతే. సో నేనైతే ఇంక ఈరోజు సాంబార్ అయితే పెట్టేశానండి. ఇంకా సాంబార్ అయిపోయింది, తాలింపు కూడా పెట్టేస్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అది ఇంకా రెడీ చేసి పంపించేసేయాలన్నమాట. ఇంకా అన్నం కూడా ఒక పక్కనైతే వండేసేసాను. ఇంకా తాలింపు పెట్టేశాను కదా, ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే ఆల్రెడీ వేస్తున్నాను, వాటిని కూడా ఆరేయాలి. ఇంకా సాంబార్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు ఇంకోటి సాంబారే ఉంది కదా అని చెప్పేసి కొంచెం చింతకాయ పచ్చడి కూడా చేయాలన్నమాట. ఇంకా దానికైతే ఫ్రై చేయాలి పచ్చిమిర్చి అవి. సో ఇంకా ఇది దించేసిన తర్వాత అది పెట్టేయచ్చులే స్టవ్ మీద, మళ్ళీ ఇంకోటి వెలిగించడం ఎందుకులే అని చెప్పి ఇంకా అట్లాగే ఉంచేసాను. ఫైనల్గా అయితే సాంబార్ రెడీ అయిపోయింది. అలాగే అన్నం కూడా వండేసేసాను అని చెప్పాను కదా. సో పిల్లలకైతే లంచ్ బాక్స్ పెట్టేసేయాలి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఇంకా అయిపోయినాయి. ఇంక వాటిని అయితే తీసి ఆరేయాలండి. ఇంక ఇక్కడ రాగి జావా ఆల్రెడీ ముందే కాసున్నాము, కాకపోతే దీంట్లో కొంచెం బెల్లము పాలు కలిపేసుకొని ఇంకా ఇప్పుడు తాగేస్తామన్నమాట. ప్రతిరోజు రెగ్యులర్గా తాగుతాము. సో హెల్త్ కూడా చాలా మంచిది, అందరూ తాగండి. ఇంక ఇక్కడైతే నేను ఇంకా చింతకాయ పచ్చడి చేయాలని చెప్పాను కదా, దానికోసం అయితే ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడైనా పచ్చిమిర్చి కొంచెం పల్లీలు వేసి మనం మిక్సీ పట్టామంటే చింతకాయ పచ్చడి బాగుంటుంది టేస్ట్ అనేది. సో కొంచెమే చేస్తున్నాను అండి, పిల్లలు ఎవ్వరు తినరు, ఇంకా మేమే కదా, ఎట్లాగో సాంబారు కూడా ఉంది కాబట్టి కొంచెమే పచ్చడి వేసుకుంటాము. సో అందుకని చెప్పి కొంచెమే చేస్తున్నాను. ఇందులో పల్లీలు అవి కూడా వేస్తున్నాను కాబట్టి మనం మిక్సీ పట్టేసరికి ఇంకొంచెం ఎక్కువే అవుతుంది అనమాట చట్నీ. సో ఇట్లా కొంచెం ధనియాలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు పల్లీలు అన్నీ వేసి అయితే బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి అయితే మిక్సీ పట్టేస్తాను అన్నమాట. మిక్సీ పట్టేసేసి ఇంకా తాలింపు పెట్టేస్తాను. మీరు కూడా ఎవరైనా ఇలా చింతకాయ పచ్చడిలో పల్లీలు వేసి చేస్తారా లేదా ఇంకేమన్నా వేస్తారని కామెంట్ చేయండి. ఇందాకనే బట్టలు అయితే అయిపోయినాయి అని చెప్పాను కదా మిషన్లో. సో వాటన్నిటిని అయితే తీసి ఆరేసేస్తున్నానండి. ఇంక ఇవి ఆరేసేసానంటే ఇంకా చిన్నగా హారతి ప్రతిరోజు అంతే. ఇంక మేము బట్టలు ఆరేసేసరికి 12-12:30 ఆ టైం అయిపోతుంది అనమాట. ఇంకా బట్టలు ఆరేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇంకా పెట్టేసేయాలండి. పెట్టేసిస్తే ఇంకా మావయ్య అయితే తీసుకెళ్ళి స్కూల్లో ఇచ్చేసి వస్తారు. సో ఇంక ఈ బట్టలు పని అయిపోగానే ఇంకా అది చేయాలన్నమాట. సో వ్లాగ్ కూడా ఇక్కడితో అయితే ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. సో మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.